ఫెంగల్ తుఫాన్పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించాలని సూచించారు. డిజాస్టర్ టీమ్స్ను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఆస్తి ప్రాణ నష్ట నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. తుఫాన్ నష్టంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు సీఎం. ఫెంగాల్ తుఫాన్తో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఫెంగాల్ తుఫాన్ మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. సాయంత్రానికి పుదుచ్చేరికి సమీపంలోని కారైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటక కూడా తుఫాన్గానే కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా 120 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి 200 కిలోమీటర్లు ఉత్తర ఈశాన్య దిశలో ఉంది. ఫెంగల్ తీరం దాటే సమయంలో గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. ఫెంగాల్ తుఫాన్తో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఫెంగాల్ తుఫాన్ మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. సాయంత్రానికి పుదుచ్చేరికి సమీపంలోని కారైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటాక కూడా తుఫాన్గానే కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా 120 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి 200 కిలోమీటర్లు ఉత్తర ఈశాన్య దిశలో ఉంది. ఫెంగాల్ తీరం దాటే సమయంలో గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. तमिलनाडु जो उत्तरी भाग है वहाँ कोस्ट को हिट करने का संभावना है, और जब ये कोस्ट के पास पहुँचेगा तब इसका विंड स्पीड 70 to 80 km/h, गस्टिंग 90 km/h होने का संभावना है. ये एक साइक्लोन स्टॉर्म का विंड स्पीड है. इस विंड्स में छोटे छोटे पेड़ गिर सकता है, जैसे ड्रमस्टिक, पपैया, बनाना वगैरह. लार्ज स्केल डैमेज हो सकता है. थेचेड हाउस डैमेज हो सकता है. पार्शियल डैमेज हो सकता है टेलीफोन लाइंस और इलेक्ट्रिक लाइंस. इसके साथ साथ इसके प्रभाव में पास्ट 24 आवर्स में हैवी टू वेरी हेवी रेनफॉल रिकॉर्ड किया गया है कोस्टल तमिलनाडु, स्पेशली नॉर्थ कोस्टल तमिलनाडु डिस्ट्रिक्ट्स में कुछ ही जगह पे.